రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరులో ఒక అలజడి సృష్టించారని చెప్పాలి. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి ఈ విషయం తెలియగానే ముందస్తుగానే అక్కడ టీడీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులు మొత్తం కూడా అక్కడికి ఆ ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. అటు వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక యుద్ధ వాతావరణమే అక్కడ సృష్టించారని చెప్పొచ్చు. పోలీసులు వాళ్ళని నిర్వహించే ప్రయత్నం చేసినా సరే కొంతమంది టీడీపీ కార్యకర్తలకు అలాగే టీడీపీ శ్రేణులకు తీవ్ర గాయాలయ్యాయన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా మిథున్ రెడ్డి తండ్రి కూడా ఇలాంటి వ్యవహారమే ఇలాంటి అలజడే సృష్టించారని మాత్రం అర్థమవుతుంది మనకి. చూద్దాం. చిత్తూరు జిల్లా పొంగనూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పొంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లడంతో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. మిథున్ రెడ్డి రెడ్డప్ప ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఇదే సందర్భంలో వైసీపీ కార్యకర్తలు నేతలు భవనాలపై నుంచి ముందస్తు ప్లాన్ ప్రకారం రాళ్లతో దాడి చేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గతంలో పట్టణంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన ఎంపీని 2 సార్లు ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఒకసారి టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు వారిని ఇక్కడకు రానివ్వలేదు. అయితే గురువారం మిథున్ రెడ్డి వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తిరుపతి నుంచి తన అనుచరులతో కలిసి పుంగనూరులోని ఒంటేళ్లలో రెడ్డప్ప ఇంటికి చేరుకున్నారు. వైసీపీ ముఖ్య నేతలతో మాట్లాడి ఇటీవల ధ్వంసమైన ఇండోర్ షటిల్ కోర్టును పరిశీలిస్తారు అన్న సమాచారం బయటకు వచ్చింది. పుంగనూరు మండలం నేతిగుట్లపల్లిలో రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకున్న భూములకు రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తామని, వైసీపీకి ఓట్లు వేస్తే సమస్య పరిష్కరిస్తామని మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎంపీ రావడంతో పరిహారం కోరేందుకు రైతులు టీడీపీ నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహం నుంచి రెడ్డప్ప ఇంటికి ర్యాలీగా బయలుదేరారు. రిజర్వాయర్ రైతులకు న్యాయం చేయాలని గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు వేరే వీధుల గుండా రెడ్డప్ప ఇంటికి చేరుకుని దిగ్బంధించారు. మిథున్ రెడ్డితో పాటు తిరుపతి, సదుం, చిన్నగొట్టికల్లు, మదనపల్లె, పీలేరు నుంచి వచ్చిన వైసీపీ శ్రేణులు ముందుగానే రాళ్లు, కర్రలు, బాటిళ్లు సిద్ధం చేసుకుని ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు నేతలు అక్కడికి రాగానే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇదే సమయంలో వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలు, బాటిళ్లు, కుర్చీలతో టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు. వారు కూడా ప్రతిఘటించారు. టీడీపీ కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిపై రాళ్లతో దాడి చేసి మిథున్ రెడ్డి, రెడ్డప్ప, వైసీపీ నేతలకు చెందిన 9 వాహనాలను ధ్వంసం చేశారు. రెడ్డప్పకు చెందిన స్కార్పియో వాహనాన్ని దహనం చేశారు. పరిస్థితి తీవ్రంగా ఉద్రిక్తంగా మారడంతో ఎంపీ గన్మెన్ గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు మిథున్ రెడ్డి మాజీ ఎంపీ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత చిత్తూరు ఏఎస్పీ తన వాహనంలో పోలీసు బందోబస్తు నడుమ మిథున్ రెడ్డిని తిరుపతికి తరలించారు. పుంగనూరులో వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిని రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ పుంగనూరు ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. తనకు ఎక్కువ మంది గన్మెన్ కావాలని అడగడం కోసమే ఎంపీ అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. అందరినీ బలి తీసుకుంటున్నారని విమర్శించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్ రెడ్డి, రెడ్డప్ప ఇంటి దగ్గర తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఒక యుద్ధ వాతావరణమే తలపించేలాగా అక్కడ మిథున్ రెడ్డి సృష్టించారని చెప్పొచ్చు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, గుడ్ మార్నింగ్. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి నిన్న పొంగునూరుకు మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోవడంతో యుద్ధ వాతావరణ పరిస్థితులు నిన్న పొంగునూరులో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. ముఖ్యంగా గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనలో పెద్దిరెడ్డి కుటుంబము అక్కడ ఉన్నటువంటి పొంగునూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన శ్రేణులను ప్రజలపైన అనేక రకాలంటి అరాచక కార్యక్రమాలకు పాల్పడినటువంటి నేపథ్యం మనము గతంలో చూసాము. ఆ క్రమంలోనే నిన్న ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి సంబంధించి మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి తన ద్వారకనాథ్ రెడ్డి, తంబలపల్లి ముగ్గురు గెలిచినటువంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురు కుటుంబం వల్ల ఎంతో
ఇబ్బందులు పడ్డ టీడీపీ కార్యకర్తలు శ్రేణులు వారిని గెలిచిన తర్వాత కూడా పుంగనూరులో కావచ్చు లేదా తంబళ్లపల్లిలో కావచ్చు అడుగు పెట్టకూడదని ఒక అల్టిమేటం విధించినటువంటి నేపథ్యంలో గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు రావడంతో అక్కడ వారు గో బ్యాక్ పెద్దిరెడ్డి అని నినాదాలతో అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పుంగనూరుకు రాకుండా పెద్దిరెడ్డి వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలోనే మిథున్ రెడ్డి కూడా 2 సార్లు పుంగనూరు పర్యటనకు రావాలని వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ప్రజలు కావచ్చు కార్యకర్తలు అందరూ కూడా తిరగబడి ఎదురు తిరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని పోలీసులు గ్రహించి తిరుపతిలోనే మిథున్ రెడ్డిని అవసరం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలో నిన్న రోజున పోలీసులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మిథున్ రెడ్డి పుంగనూరుకు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎవరైతే అక్కడ ముఖ్యంగా మనం గతంలో చూసాము ఈ పుంగనూరు నియోజకవర్గంలో నేతికుట్టపల్లి కావచ్చు, ఆవులపల్లి కావచ్చు, అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గంలో మిదివేడు కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల్లో ఈ 2 నియోజకవర్గాల్లో 3 రిజర్వాయర్ ప్రాజెక్టులు పనులు గతంలో జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం చెల్లించకుండా ఆ పనులన్నింటి కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వము పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి నేపథ్యంలో దీనిపైన రైతులు కోర్టు కూడా వెళ్లి తమకు పరిహారం చెల్లించకుండా పర్యావరణాన్ని విఘాతం కలుగుతున్న ఒక కోర్టు ఆంక్షల నేపథ్యంలో నిన్నటి రోజున మిథున్ రెడ్డి పుంగనూరుకు వచ్చిన విషయాన్ని తెలుసుకుని ఆవులపల్లి రిజర్వాయర్ కావచ్చు, నేతికొట్టపల్లి రిజర్వాయర్ ఉన్నటువంటి బాధిత రైతులందరూ కూడా చేరుకుని ఈ విషయం పైన చర్చించడానికి మిథున్ రెడ్డిని కలవడానికి వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి తోడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది టీడీపీ శ్రేణులు అందరూ కూడా కలిసి అంబేద్కర్ విగ్రహం నుంచి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ర్యాలీగా వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఆ ర్యాలీని అడ్డుకొని బీభత్సం సృష్టించిన నేపథ్యంలో వీరందరూ కూడా అక్కడ ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు బయట ప్రాంతాల నుంచి కూడా భారీగా చేరుకుని ముందస్తు ప్రణాళిక ప్రకారము రెడ్డప్ప ఇంటి పైన రాళ్లు పెట్టుకుని కర్రలు దాడులు పెట్టుకుని టీడీపీ శ్రేణుల పైన దాడులకు దిగడంతో మొత్తము కానిస్టేబుల్ తో సహా మొత్తం 12 మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. దీంతో ఎదురు దాడికి దిగినటువంటి టీడీపీ శ్రేణులు వైసీపీకి సంబంధించిన 9 వాహనాలు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెడ్డప్పకు సంబంధించిన ఒక స్కార్పియో వాహనాన్ని కూడా తగులుబెట్టినటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా నానా రకాలుగా వైసీపీ శ్రేణులు అల్లర్లు సృష్టించి టీడీపీ శ్రేణుల పైన నెపం నిప్పేందుకు ప్రయత్నించడంతో దీనిపైన స్థానిక రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జి చెల్లా రామచంద్రారెడ్డి కావచ్చు, అందరూ కూడా ఎదురు దాడికి దిగి కావాలే వీరన్నీ కూడా విధ్వంసం సృష్టించారు, గన్నుమ్యాన్లను ఎక్కువగా పెట్టుకునేదానికి ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి సృష్టించిన ఒక తీవ్రమైన ఖండన కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి నిన్నటి రోజున పుంగనూరులో హై టెన్షన్ వాతావరణ పరిస్థితి అయితే కొనసాగిందనే చెప్పాలి.